ఆ మధ్యన జగన్ అధికారంలో ఉన్నప్పుడు గుంటూరు దగ్గరో, నరసరావుపేట దగ్గరో ఒక రోడ్డుని ఏది సుచరిత గారి నియోజకవర్గం అనుకుంటా. రోడ్డుని బ్లాక్ చేశారన్నటువంటి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బ్లాక్ చేశారన్న మీద ఇదేం దుర్మార్గం అన్నటువంటి పాయింట్ రైజ్ చేసాం. అనేక సార్లు ఇష్యూ జరిగినాయి, దాని మీద నడిచింది. బట్ వాళ్ళు చేయలేదు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఆ కాన్సెప్ట్ వైసీపీ అధికారంలో దిగడంలో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అయింది. అరాచకం అనే ఫీల్ అవుతారు జనం. ఇప్పుడు అట్లాంటి అరాచకం టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి చేశారన్నటువంటిది సాక్షి రాసుకొచ్చింది. తమ గ్రామంలో దశాబ్దాలుగా ప్రజలు వాడుకుంటున్న నడకదారిని స్థానిక టీడీపీ నేతలు ఆవుల వెంకటేష్ ఆయన కుమారులు దౌర్జన్యంగా ఆక్రమించారని చిత్తూరు జిల్లా కొండేపల్లికి చెందిన పాపయ్య వాపోయారు. అందరితో ఆకుండా ఆ దారిలో ఎవరు నడవకుండా అడ్డంగా పెద్ద గోడ కట్టేశారని, దీంతో తాము ఇళ్ల నుండి బయటికి రావడానికి కూడా వీళ్ళే కూడా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. గ్రామంలో కళ్ళెదిరి ఎంత దౌర్జన్యం జరుగుతున్న స్థానిక రెవెన్యూ పోలీసు యంత్రం కన్నెత్తి కూడా చూడలేదన్న. ఈ ఆక్రమంపై తాను జీడీ నెల్లూరు తహసీల్దార్ని ఆశ్రయించి న్యాయం చేయమని కోరితే నేనేం చేయలేను, నా మీద టీడీపీ వాళ్ళు ఒత్తిడి ఎక్కువగా ఉందని ఆయన చెప్పినట్టు పాపయ్య చెప్పారు. దీంతో చేసేదేం లేక బాధితుడు సోమవారం చిత్తూరు కలెక్టరేట్లో ఫిర్యాదు చేశాడు. రాజకీయ ఒత్తిళ్లతో సంబంధం లేకుండా నడకదారిని ఆక్రమించి గోడ కట్టిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని వెంటనే దారి పునరుద్ధరించాలని డిమాండ్ చేశాడు.